సెక్షన్ 22A నిషేధిత భూముల జాబితాలో చేర్చిన తమ ఇళ్ల స్థలాలను ఆ జాబితాలో నుంచి తొలగించి పట్టాలను ఇప్పించాలని కోరుతూ పలువురు మండల తహసీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రం అందజేశారు. 1972 సంవత్సరంలో పేదలమైన తమకు ఇళ్ల స్థలాల పట్టాలను ఇప్పించాలని కూరపాటి రంగరాజు, కూరపాటి వెంకటరామరాజు ఆధ్వర్యంలో అప్పటి బీసీ నాయకులు సేవరత్న తంగెళ్ల శేషంరాజును కలిసి కోరినట్లు వారు తెలిపారు. ఆయన అప్పటి సబ్ కలెక్టర్ చిత్ర రామచంద్రన్ను ఒప్పించి ఇళ్ల స్థలాలను ఇప్పించారని, ఆనాటి నుంచి ఇళ్ల స్థలాల్లో ఉంటున్నామని తెలిపారు. తమ సర్వే నెంబర్లలోని పట్టా భూములను సెక్షన్ 22A జాబితాలో చేకూర్చడంతో బ్యాంకు రుణాలు రావడం లేదని, రిజిస్ట్రేషన్లు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిషేధిత సెక్షన్ నుంచి మినహాయింపు ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేయాల్సిందని అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు, తెనాలి పట్టణ భట్రాజు సంఘం అధ్యక్షులు లోలబట్టి గంగరాజు, కోశాధికారి కూరపాటి సీతారామరాజు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కన్వీనర్ సరికొండ రమాదేవి, కూరపాటి కొండంరాజు, కూరపాటి మట్టంరాజు, సరికొండ సోమరాజు, విజయలక్ష్మి, తంగెళ్ల సత్యనారాయణరాజు, టి ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. కొనుక్కుని ఉన్నవాళ్ళు కానీ దీన్ని 22Aలో ఆ రోజున చేర్చడం కూడా జరిగింది. ఇవాళ వీరు అమ్ముకోవాలన్నా, పిల్లల చదువు నిమిత్తం ఏదైనా బ్యాంకులు పెట్టుకోవాలన్నా, ఇళ్ళు కట్టుకోవాలన్నా ఏ రకమైన అవకాశాలు లేకుండా మరి పూర్తి స్థాయిలో వినియోగించుకునేటువంటి కార్యక్రమం లేకుండా మిగిలిపోయినటువంటి పరిస్థితి మరి ఉన్నది. దీన్ని ఇటీవల జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరి ఈ రోజున ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి సమస్య అంతా కూడా ఆయనకి వివరంగా తెలియజేయటం కూడా జరిగింది. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా దీని మీద ఒక సమగ్రమైనటువంటి నివేదికని మరి ఇవ్వాలని చెప్పడం కూడా జరిగిందని చెప్పి తహసీల్దార్ గారు చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా బెనిఫిషరీస్లు అసలైన సిసలైనటువంటి ఒరిజినల్గా ఉన్నటువంటి అందరూ కూడా మరి శాశ్వతమైనటువంటి పట్టాలు ఇచ్చి వాళ్ళ యొక్క మరి బాధను తీర్చాల్సినటువంటి బాధ్యత మరి ఇటు ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా మరి ఇటీవల నాదెళ్ల మనోహర్ గారు మంత్రివర్యులు వారి దృష్టి కూడా తీసుకెళ్ళటం జరిగింది. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో ఈ చాలా ఎలాంటి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మరి దాని మీద ఒక కమిటీ వేయటం కూడా జరిగింది. ఆ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వటం కూడా జరిగింది. ఆ రిపోర్ట్ కూడా ఈ యొక్క బెనిఫిషరీస్కి మరి వారికి ఏ రకమైనటువంటి ఉపయోగకరమైనటువంటి ఉంటాయో ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా మరి కింద అధికారులకి ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగిందని మరి తెలియజేయటం జరిగింది. వీరికి రేపు ఉదయం పూట మరి 9:30కి ఎంఆర్ఓ గారు వచ్చి అదంతా కూడా సర్వే చేయించి ఎవరెవరు స్థలంలో ఉన్నారు ఏమిటనేది కూడా ఐడెంటిఫై చేసి శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయటానికి వారు సుముఖతగా వ్యక్తపరిచారు. మరి బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ రాజుల కాలనీ తరఫున రత్న తంగెళ్ల శేషంరాజు గారి ఆధ్వర్యంలో 1972 సంవత్సరంలో తెనాలి రామలింగేశ్వరపేటలో రాజుల కాలనీ పేరుతో అప్పటి కలెక్టర్ గారి యొక్క సహాయ సహకారాలతో పట్టణ సంఘీయులకి కొంతమంది బీసీ వర్గాల వారికి దాదాపుగా 50-60 ప్లాట్లు తాత్కాలికంగా ఇవ్వడం జరిగింది. దాదాపు 52 సంవత్సరాలు అయింది. కానీ ఒరిజినల్ పట్టాలు ఇంతవరకు రాకపోవటం వల్ల బీసీ సంఘ అధ్యక్షులు అది శంకర్రావు గారి ఆధ్వర్యంలో మా రాజుల కాలనీలో ఉన్నటువంటి అందరం కలిసి ఈరోజు ఎంఆర్ఓ గారిని సందర్శించడం జరిగింది. ఈ విషయం మీద ఎంఆర్ఓ గారు కూడా పూర్తిగా సానుకూలంగా స్పందించారు. త్వరలో దీనికి పరిష్కార మార్గాన్ని ఇస్తామని చెప్పారు. రేపు సర్వేకి కూడా వస్తామని చెప్పారు. వారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరిలో మాకు మా సోదరులకి న్యాయం జరగాలని కోరుకుంటూ శాశ్వత పట్టాలు ఇప్పించాలని కోరుకుంటూ